ప్రార్థన చేస్తారు. బైబిల్లో లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఈరోజు చూద్దాం. 13వ వచనం చూద్దాం, లేదా 12. లూకాసు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. జకరియా అక్కడ ఉన్నటువంటి దూతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, హల్లెలూయా, ఎందుకంటే నీ ప్రార్థనలు వినబడినది. నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని అతనికి ఏమని పేరు పెడతారు? యోహాను. ఇది ఒక మాట, భయపడకుడు అనే మాట మనకి కనిపిస్తుంది. రెండవ మాట మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో మరి యేసేపు గారితో ప్రభువు వారు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఏం చెప్తారంటే, భయపడకుడి అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాము. ఆలోచించుకొని చూడగా, ఇదిగో ప్రభు దూత నెరవేర్చిందో స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకి చేదు, భయపడదు. లూకాసు సువార్త 1వ అధ్యాయం కూడా బహుగా తొందరపడుతూ ఉన్నటువంటి ఆ యొక్క దయాప్రాప్తురాలతో లేక మనందరితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని మనం ఆలోచిస్తే, 29వ వచనం, ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏంటని ఆలోచించుకుంటుండగా దూత అంటది, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృపా పొందితివి. లూకాసు సువార్త 2వ అధ్యాయం ఇంకో మాట చూడండి. ఆ రాత్రి వేళ ఆ యొక్క గొర్రెల కాపులందరూ రాత్రి వేళ తమ మందని కాచుకొని చుండగా 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు. క్రిస్మస్ సందేశాలు చాలా ఉన్నాయి, కొన్ని కోట్ల సందేశాలు ఉంటాయి. యేసు ప్రభు వారి మీద, ఆయన పుట్టుక మీద రాయబడినటువంటి మాటలు కొన్ని కోట్లు. ప్రతి సంవత్సరం మీరు నమ్మండి, క్రిస్మస్ పండుగ వస్తుందంటే ఈ రికార్డింగ్ స్టూడియోస్ ఉంటాయి హైదరాబాద్లో, కృష్ణానగర్లో. దాంట్లో కృష్ణానగర్లో క్రిస్మస్ కోసం, అది క్రైస్తవులే కాదు, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ బిజీ అయిపోతారు అనమాట. దాదాపు అక్టోబర్ మాసం నుండి క్యాసెట్ రిలీజ్ చేయడానికి కొన్ని వందల పాటలు ప్రతి సంవత్సరం వస్తాయి. మీకు మట్టు కొన్ని వేల పాటలు వస్తాయి. క్రిస్మస్ మీదే, క్రిస్మస్ మీద కొన్ని కోట్ల సందేశాలు, క్రిస్మస్ మీద కొన్ని కోట్ల బుక్స్. మీరు నమ్మండి, మధ్య మధ్య ఒక జాన్ వెస్లీ తెలిసిన ఒక ఆయన అన్నాడు, ఈ డిజైన్ చేస్తుంది సార్ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని. ఆ డిజైన్ అనేది మనం తక్కువ రేట్ అయిపోతాం, మనకు సింధుగా తీసేస్తుంది, కానీ అసలు చాలా లక్షల రూపాయలు దాని మీద వెచ్చిస్తారంట. చాలా ఉంటాయి కనుక క్రిస్మస్ దినాల్లో చాలా ఉన్నాయి. అయితే క్రిస్మస్ దినాల్లో చాలా సందేశాలు, ఒక అద్భుతమైన సందేశం, డైరెక్ట్ సందేశం ఏంటంటే భయపడకుడి. హల్లెలూయా. నలుగురు చెప్పారు ఇక్కడ, యేసు పుట్టినటువంటి సందర్భంలో నలుగురు చెప్పారు భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే, భయము అనేది వద్దు చెప్పినట్టుగా మనం కనుక భయపడితే అమ్మో ఏమవుతుందో ఏంటో, జబ్బులు ఏం చేస్తాయో, ఈ అనారోగ్యం ఏం చేస్తుందో, ఈ మానసికమైన ఒత్తిడి ఏం చేస్తుందో, మనం సరిగ్గా బతిగా లేవు, దేవుడు ఏం చేస్తాడు అనేటువంటి చిన్న చిన్న భయాలు మనకు వచ్చినప్పుడు మీరు నమ్మండి, ఆ భయము మనను కదలకుండా చేస్తాయి. ఇంగ్లీష్లో ప్యారలైజ్ చేసేస్తాయి, లేక తెలుగులో పక్షపాతంలో తీసుకెళ్ళిపోతాయి. పక్షపాతంలోకి వెళ్ళిపోయి మనం ఏం కదలలేం, ఏం చేయలేం, ఏం ప్రార్థన చేయలేం. కనుక క్రిస్మస్ దినాల్లో మనుషుల యొక్క భయంకరమైన సమస్య ఏంటంటే భయం. ప్రభు అన్నాడు ఆ భయం తీసేసారు. ఏంటి ఆ భయం తీసేసింది? ఏమేమి తీసేశారంటే 3 తీసేశారు. ఒకటేంటంటే ఇక్కడ రాయబడిన మాట, జకరియాతో చెప్తారు, మీ ప్రార్థనలన్నీ కూడా వినబడి. హల్లెలూయా. నీ గతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ రోజు సరిచేస్తున్నా. ఎందుకు భయపడతావు నువ్వు? ఫిన్లాండ్ దేశానికి వెళ్తే, ఫిన్లాండ్ దేశం ఒక్కటే ప్రపంచంలో, చాలా ఉన్నాయని తెలియదు, ఫిన్లాండ్ దేశం గురించి బాగుంటుంది. అదేంటంటే యథార్థత ఎక్కువ వాళ్ళకి. ఆనెస్ట్ స్టోర్స్ అని ఉంటాయి. కొట్లు ఉంటాయి కానీ కొట్లకి డబ్బులు కట్టించి ఇచ్చేవాళ్ళు ఉండరు. ఎవరికాళ్ళు తీసుకోవడం, వెయిట్ చేసి తీసుకోవడం, అంత డబ్బులు కట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేస్తున్నారు, ఒక్కరోజున ఒక్క దొంగ కూడా లేడు. ఫిన్లాండ్ దేశంలో యొక్క ప్రధానమంత్రి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ చదువు, విద్య, వైద్యం అన్నీ ఇస్తారు వాళ్ళకి. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉంటుంది, ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది. ఎవరైనా ఉద్యోగం ఏంటంటే అప్పుడు ఏంటంటే ఆడు దొంగ తప్పించుకుంటాడు అర్థం.
అయ్యా నా కారు అయితే దొంగను తప్పించుకుంటున్నాను అర్థం, నాకు ఇల్లు లేదు అంటే నువ్వు దొంగ తప్పించుకున్నాను అందరూ చేస్తాడు. అలాగే మీరు నేను తెలుసుకోవాలంటే మన గతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ, మనం చేసే ప్రార్థనలకు, ఇరుకులు, ఇబ్బందులు, చింతలన్నిటికీ కూడా దేవుడు అంటాడు క్రిస్మస్ దినాల్లో జకరియా గారు మనకేం తెలియజేస్తాయంటే మీ ప్రార్థనలన్నీ కూడా వినపడండి. అంటే మీ గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించారు. చాలాసార్లు అంటారు గతంలో నేను ఎప్పుడో తప్పులు చేస్తే నా తప్పుల వల్ల ఈరోజు తీసేసాడు ప్రభు వారు. రెండోది మనకి మరియమ్మ అదే యేసేపుతో చెప్తున్నారు. ఏం చెప్తారంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య, ప్రస్తుతం గురించి భయపడదు. ఎందుకు భయపడదంటే ప్రస్తుతం ఉన్న సమస్యలు దేవుడు ఏం చేస్తాడంటే గతంలో ఎన్ని ప్రార్థనలు విన్నారు అని సరి చేస్తున్నారు. ప్రస్తుతం ఎందుకు మనం సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలంటే ప్రస్తుతం నువ్వు నేను ఎదుర్కొన్న ఇబ్బందులు అంటే ఉంటే చక్కగానండి వాటిని బ్లెస్సింగ్స్ గా మార్చుకోవాలి, ఆశీర్వాదంగా మార్చుకోవాలి. హల్లెలూయా, ఆశీర్వాదంగా మారుస్తున్నారు. నువ్వు ఈ వాక్యాలు అర్థం కాకపోతే నువ్వు ఎంజాయ్ చేయలేవు నీ జీవితాన్ని, నువ్వు కృంగిపోతావు, అనేక మందిని పొంద చేస్తావు. ఇక అందుకని యాకోబు అనేటువంటి ఆయన యేసు ప్రభు వారు సగ సహోదరుడు చెప్తాడు, 1:2 మీరు నానా విధమైన శ్రద్ధలు పడినప్పుడు అది మహానందం. ఎందుకంటే ప్రస్తుతం మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలను దేవుడు ఆశీర్వాదంగా మార్చుకోవాలి. అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు. మూడోది ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపులు దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తుందంటే భవిష్యత్తుని, హల్లెలూయా, భవిష్యత్తు ఎలా ఉంటుందో భవిష్యత్తు ఏం తెలుసా, బ్లెస్డ్ హోప్ అంటాడు, ఆశీర్వాదమైన నిరీక్షణతో. అంటే అర్థమేనండి నువ్వు ఊహించుకోలేవు నీ యొక్క భవిష్యత్తుని, అంతగా ఆయన నీ కొరకు సిద్ధపరిచాడు. అందుకని ఇర్మియా అనగా చాలా మాటలు ఉంటాయి కానీ విలాప ప్రవక్త అని ఉంటుంది. ఆయన తన పుస్తకంలో అసలు ఆమె మాటలు రాసుకోవాలి అనుకోవాలి. చూడండి 29వ అధ్యాయం 5వ వచనం చదవండి దయచేసి. 29 ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలం అనుభవించుడి, పెళ్లిళ్ళు చేసుకుని కుమారులను కనుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుడికి వారి కుమార్తెలను కొన్నట్టు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయండి, మీ కుమార్తెల పురుషులు సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరగలిపోయిన పట్టణముల యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయండి, దాని క్షేమము మీకు క్షేమమునకు కారణమగును. చదవండి ఇంకా. ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా బాగు సెలవిచ్చున్నాడు. దయచేసి ఎవరి మాటలు వినొద్దు, అబద్ధబోధులు ఎవరు చెప్పొద్దు. భవిష్యత్తు చాలా మంది రాబోయే దినాల్లో వాతావరణం పాడైపోద్ది, రాబోయే దినాల్లో ఉద్యోగాలలో, రాబోయే దినాల్లో ఈ ఫుడ్ యొక్క పొల్యూషన్ వల్ల, పాయిజన్ వల్ల ఇదిగో రాబోయే దినాల్లో సరిగ్గా పంటలు పండవు, ఇదిగో దాంట్లో పోషకాలు ఉండవు. అందుకని గడ్డి తిన్నట్టు ఉంటుంది, ఆరోగ్యాలు దెబ్బతింటే రకరకాల సైన్స్ నమ్మవుతాయి. బైబిల్ దగ్గర రావాలి. హల్లెలూయా. బైబిల్ ఏంటంటే రాబో దినాలు అద్భుతంగా ఉంటాయి. అందుకని అంటాడు చక్కగా ఇల్లు కట్టుకోండి, పొలాలు తీసుకోండి, తోటలు నాటించండి, పెళ్లి చేయండి, పిల్లలను కనుడు. 11 వచ్చిన అద్భుతం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన కావు. ఇదే దేని భయపడుతుంది? హల్లెలూయా. భయపడుతున్నావు అంటే తప్పు చేస్తుంటారు అతను. దేనికి భయపడదు? ఒక నీళ్ళు ఏమైనా తప్పు ఉందా? అది నమ్మదగిన వాడు. 1:9 అంటాడు, మనం మన పాపం ఒప్పుకునే నమ్మదగిన వాడు నీతి పొందిన మన పాపం సమస్య దుర్నీతి నుండి నువ్వు తెలిసే తప్పు చేస్తావు, ఏం పర్లేదు, చేయమని కాదు నా కాన్సెప్ట్. తెలిసే కాదు, తెలియకుండా ఎవరు చేయడు. ప్రభు దగ్గరికి వచ్చిన ఏమవుతావు అని ప్రేమిస్తాడు, హక్కున చేసుకుంటే. కనుక మనం ఎందుకు భయపడకూడదంటే మన గతం అంతా పట్టిసేసాడు దేవుడు. ప్రస్తుతం మనం ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి కూడా ఆశీర్వాదాన్ని ప్రోత్సహించాడు. అందుకనే 1వ తెస్సలోనికీయులకు 5వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తాడు. ఏమంటాడు చూడండి అక్కడ, దేని విషయంలో మన ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చేత మనోడమైనదిగా 14వ వచనంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు ఉత్సహించి సంతోషిస్తే ఆశీర్వాదంగా మలుస్తుంది. 3వ అద్భుతమైనది గొర్రెల కాపులు చెప్పాడు.
మీకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన భవిష్యత్తు. వాళ్ళు ఎన్ని అయ్యింది సార్, వాళ్ళకు ఉన్నటువంటి అన్నింటినీ కొంతమందికి అప్పచెప్పేసి పరిగెత్తుకుంటే లేసు ప్రభు చూసి ప్రచురము చేశారు. కనుక ఈరోజు మనం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నీవు భయాన్ని సింపుల్ గా కొట్టే ఉపయోగం ఏంటంటే, యాకోబు అంటాడు, సాతాన్ని ఎదిరించండి ఆడు మీ ఎద్దలండి. నీకు భయం వచ్చినప్పుడు ఏం చేయాలి? యెహోవా అనాలి. అంటారా? కొంతమంది చిరాకుల్లో ఏం చేస్తారండి? యెహోవా అంటారు. అది పోకపోతే ఏం చేస్తాం? మనమే వచ్చేయాలి పక్కకి. కనుక భయం వస్తే యెహోవా అనాలి. గతంలో యెహోవా చేసాడు, ఎప్పుడో యేసు ప్రభువుతో కడిగేశారు. ప్రస్తుతం వచ్చినటువంటి సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, భయాలన్నింటినీ దేవుడు ఏం చేయవాడు సార్, దాని అన్ని చూసి చెప్పవచ్చు. ఆశీర్వాదంగా మలుస్తున్నాడా అనొచ్చు. భవిష్యత్తు గురించి ఏంటి అన్నాను, అసలు మీరు నమ్మండి, మన లైఫ్ లో చూడండి అద్భుతమైన భవిష్యత్తు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడి మాటలు తీయించుగాక. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత తమ్ముడు సందేశాన్ని